ఆకులలో విటమిన్ సి ఉంది. హెయిర్ గ్రోత్కి మంచిది. హెయిర్ కలర్కి ఇండిగోతో పాటు మనం ఎప్పుడైతే కలుపుతాం ఇంకా మంచిది. మెంతులు కూడా మంచిదే చల్లదనంకి గట్ట. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. మరి ఇవన్నీ కూడా అయినా కూడా నాకు తలనొప్పి, జలుబు సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కూడా నేను హెన్నా పెట్టేసా. ఇదే క్లైమేట్కి ఒకప్పుడు కానీ నేను హెయిర్ కలర్ వేసుకున్న, హెయిర్ కానీ పెట్టుకున్నా నాకు విపరీతమైన జలుబు వచ్చేసేది. ఇంకోటి ఇప్పుడు చూసారా, నాకు ఈ పేస్ట్ అనేది కొంచెం బంక వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకంటే మెంతులను గుండ చేసి వేసా, మరి పెరుగు కూడా వేసా. ఇప్పుడు ఇది గోరువెచ్చని నీరు అయినప్పుడు, గోరువెచ్చగా అయినప్పుడు ఈ డికాషన్ ఇందులో వేస్తాను అనమాట. ఎందుకంటే అంతవరకు చల్లారనిచ్చా. ఇప్పుడు ఈ కండిషనింగ్ అనేది చూసుకుంటా ఇలా కలుపుకుంటా అనమాట. ఇది ఇండిగో పౌడర్. ఏంటిది? నేను ఆయుర్వేద వాడేదాన్ని, ఇది ఇంకా మంచిది లాగా ఉంది. బయో ఆర్గానిక్, థ్యాంక్ యూ గీత వదిన, ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ అంట. ఓకే, దీని ప్రైస్ అవుతుంది ఎంత చూడండి, 299. ఓకే, అయితే నేను ట్రై చేస్తా ఈసారి. ఇది పెట్టుకొని చూస్తే మళ్ళీ నేను దాని తలకి రిజల్ట్ అనేది చెప్తాను. ఉండలు లేకుండా ఇలాగ కలుపుకొని ఇవ్వాలి. ఓకే, తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేస్తే, యాక్చువల్లీ ఐరన్ దాంట్లో వేస్తాము, నాకు ఎక్కడ దొరకలేదు. నేను గ్లాస్ దాంట్లో వేసి పేస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, చూసారా బంక్ వచ్చింది, హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టి ఇలాగే కలిపి కలర్ వచ్చాక హెయిర్కి అప్లై చేసుకుంటాం. ఫస్ట్ హెనా రెడ్డిష్ వచ్చింది, ఇది ఇండిగో అనేది బ్లూ వస్తుంది అన్నమాట, కాబట్టి బ్లాక్ అవుతుంది. ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పా, మళ్ళీ ఉసిరి బ్లాక్ ఇస్తుంది, మెంతులు బ్లాక్ ఇస్తుంది, మనకి అట్టిపట్టు ఉంటుంది. నేను 2 to 3 అవర్స్ ఉంచి తలని కడిగేస్తాను.